Why dip it up when you can dive right in? Why let things simmer when you can cook up a storm? Why live life in half measures when you can live it to the brim? అవుట్సైడ్ ఫుడ్ ఈ మాట వింటేనే ఇప్పుడు షాక్ తగినంత పనవుతోంది. ఈ మధ్యకాలంలో హైదరాబాద్ నగరంలో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడుల్లో షాకింగ్ నిజాలు వెలుగు చూశాయి. హోటల్ ఫుడ్ తింటే హాస్పిటల్లో బెడ్ గ్యారంటీ అన్నట్టుగా మారాయి పరిస్థితులు. అటు విజయవాడలోనూ పరిస్థితులు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. విజయవాడలో నాసిరకం ఫుడ్ ను ప్రజలకు అంటగడుతూ సొమ్ము చేసుకుంటున్నారు వ్యాపారులు. చిన్నారులు తినే ఫుడ్ నుండి డ్రై ఫ్రూట్స్ వరకు అంతా కల్తీనే. ఇంత జరుగుతున్న అధికారుల పర్యవేక్షణ ఎక్కడా అని జనం ప్రశ్నిస్తున్నారు. విజయవాడలో వాస్తవ పరిస్థితులపై జనం ఏమంటున్నారు? మా కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు. విజయవాడలో ఫుడ్ మాఫియా రెచ్చిపోతుంది. నాసిరకం ఫుడ్ను ప్రజలకు అంటగడుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ప్రస్తుతం విజయవాడలో ఉన్నటువంటి పరిస్థితిని కూడా చూడొచ్చు. ఏ హోటల్ చూసినా, రెస్టారెంట్ చూసినా కానీ అశుభ్రమైనటువంటి వాతావరణంతో పాటు నిల్వ ఉంచినటువంటి చికెన్, మటన్ మాంసాన్ని ప్రజలకు పెడుతూ ఉన్నారు. దీంతో ప్రజలు కూడా అనారోగ్య సమస్యలు వస్తున్నాయని చెప్పని ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. కొంతమంది ఫుడ్ ఫ్రీలు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు విజయవాడలో అసలు ఫుడ్ ఎలా ఉంటుందండి? అసలు ఈరోజు విజయవాడ నగరంలో ప్రధానంగా పేరుగాంచినటువంటి రెస్టారెంట్లు కానీ చిన్న చిత్క సంబంధించిన రెస్టారెంట్లో కూడా సరైన నాణ్యత లేకపోవడం వల్ల, అంటే ఈరోజు బిర్యానీకి సంబంధించి కానీ లేకపోతే ఇంకేదన్నా తీసుకోవాలన్నా సరే హోటల్స్లో నిల్వ ఉన్నటువంటి మాంసం పెట్టడం జరుగుతూ ఉంది. దాంతోపాటుగానే ఈరోజు ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేస్తున్నారులే కానీ చాలా నామినల్గా తనిఖీలు చేయడం వల్ల కూడా ఇష్టానుసారంగా హోటల్స్ విపరీతంగా పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి. దాంతోపాటుగానే ఈరోజు మాలాంటి ప్రజానికం జీవితాలతో చెలగాటమాడే పరిస్థితి ఉంది, అనారోగ్యాలకు గురవ్వాల్సిన పరిస్థితి ఉంది. దీని మీద ప్రభుత్వం కూడా సీరియస్గా ఈ హోటల్స్ మీద తనిఖీలు రెగ్యులర్గా నిర్వహించి వాటి సేఫ్టీ నిల్వ ఉన్నటువంటి ఆహార పదార్థాలని లేదా మాంసం వాటిని నిల్వ ఉంచున్నటువంటి హోటల్స్ మీద చర్యలు తీసుకోవాలి, ప్రజల ఆరోగ్యం కాపాడాలని కూడా కోరుతున్నాం. కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం. ఎక్కడ చూసినా కానీ అనీజీగా ఉన్నటువంటి పరిస్థితి. ఇలాంటి ఫుడ్ని తింటే ఎలాంటి ఆరోగ్య పరిస్థితులు, ఎలాంటి అనారోగ్యాలు గురయ్యే అవకాశాలు ఉంటాయి? ప్రధానంగా విజయవాడ నగరంలో ఎటు చూసినా ఈరోజు హోటల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు యొక్క నాణ్యత కొరబడింది. సరిగ్గా రెగ్యులర్గా వాళ్ళని చెకప్ చేయడంలో బాగా విఫలమవుతున్నారు. దీనివల్ల అనేక రోగాలు, ప్రజలు రోగాల బారిన పడి ఈరోజు హాస్పిటల్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. 2-3 రోజులు నిలవ ఉండిందని పెడితే అది అనేక అస్వస్థకు కూడా గురైన దాఖలాలు విజయవాడ నగరంలో ఉంది. ఇప్పటికైనా అధికారులు నిద్రమత్తు వీడి హోటల్ మీద తనిఖీ చేసి ఆ రకంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం. ఎక్కడ చూసినా కానీ కల్తీ ఫుడ్ అనేది విపరీతంగా పెరిగిపోయిందని చెప్పని ఫుడ్ ప్రియులు కూడా చెప్తూ ఉన్నారు. దీని మీద ఫుడ్ సేఫ్టీ అధికారులు వీటి మీద దాడులు చేసి ఈ కల్తీ ఫుడ్ను అరికట్టాల్సిన అవసరం ఎంతైనా విజయవాడలో ఉందని చెప్పని ఈ నగర ప్రజల నుంచి కూడా మనకు తెలుస్తున్నటువంటి పరిస్థితి కనుక. కెమెరామెన్ నరసింహతో శివకుమార్, విజయవాడ.